కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. కాకరకాయ పులుసు, బిటర్గార్డ్ కర్రీ. కూరగాయల మార్కెట్లలో ఎన్నో పండిన కాకరకాయలను వృధాగా పారబోయడాన్ని మనం చూస్తుంటాం. అలాగే మన ఇంట్లో కూడా పండిపోయిన కాకరకాయలతో ఏం చేయాలో తెలియక వాటిని పారవేస్తూ ఉంటాం. కానీ ఇలా పనికి రావు అనుకుని వృధాగా పడేసే కాకరకాయలతో షడ్రసోపేతమైన చవులూరించే కాకరకాయ పులుసు కూరని ఎలా చేసుకోవచ్చో చూద్దామా మరి? కాకరకాయ పులుసు తయారీకి కావలసినవి: కాకరకాయలు పండినవి 1/2 కిలో, ఉల్లిపాయలు మీడియం సైజువి 2, పచ్చిమిర్చి 2 లేదా 3, చింతపండు చిన్న నిమ్మకాయంత, బెల్లం తురిమినది 2 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, మెంతులు 1 టీ స్పూను, కూర కారం 1.5 టీ స్పూను, ఉప్పు రుచికి తగినంత, పసుపు చిటికెడు, వంట నూనె 2 లేదా 3 గరిటెలు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర 1 చిన్న కట్ట. కాకరకాయ పులుసు తయారీ విధానం: ఈ కాకరకాయ పులుసులోకి పండు కాకరకాయలతో పాటు కొన్ని పచ్చి కాకరకాయలను జత చేసినా కూడా ఈ కూర చాలా బాగుంటుంది. ముందుగా తెచ్చుకున్న కాకరకాయలను శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్న ఈ కాకరకాయలను మరీ పలుచుగా కాకుండా కొద్దిగా మందపాటి చక్రాలుగా తరుక్కోవాలి. అలాగే ఉల్లిపాయను కూడా సన్నగా తరుక్కోవాలి. పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. 2 స్పూన్ల తురిమిన బెల్లాన్ని తయారుగా ఉంచుకోవాలి. బెల్లం లేనప్పుడు 1 స్పూను పంచదారనైనా వేసుకోవచ్చు. వీటితో పాటు చింతపండుని నానబెట్టుకుని తయారుగా ఉంచుకోవాలి. లేదా తయారుగా ఉంచుకున్న 2 చెంచాల కేస్ చింతపండు గుజ్జును ఈ పులుసు కూరలోకి వాడుకోవచ్చు. ఇప్పుడు లోతైన బాణలిని స్టవ్ మీద ఉంచి బాణలి వేడెక్కిన తరువాత నూనెను వేసి, నూనె వేడెక్కిన తరువాత ఆవాల్ని, జీలకర్రని, మెంతులని వేసుకొని వాటిని దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తరువాత బాణలిలో తరుగుకొని ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయకు సరిపడినంత ఉప్పును, చిటికెడు పసుపును కూడా వేసుకొని అన్నింటినీ బాగా కలియత్రిప్పుతూ 2 నిమిషాల పాటు లేదా ఉల్లిపాయ కొద్దిగా మెత్తబడే వరకు వేయించుకోవాలి. తర్వాత చక్రాలుగా తరిగి ఉంచుకున్న కాకరకాయ ముక్కల్ని బాణలిలో వేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలకి సరిపడా ఉప్పును వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా కూర కారాన్ని కూడా వేసుకొని అన్నింటినీ 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. బాణలిలో ఉన్న మొక్కల్ని 5 నిమిషాల పాటు వేయించుకున్న తరువాత నానబెట్టిన చింతపండులో సరిపడినంత మంచినీటిని కలుపుకొని గుజ్జు తీసి మన రుచికి తగినంత చింతపండు గుజ్జును బాణలిలో పోసుకోవాలి. కొంచెం తీపి కలుపుకుంటే ఈ పులుసు కూర రుచిగా ఉంటుంది. అందుకు 2 స్పూన్ల తరిగిన బెల్లాన్ని ఈ పులుసులో వేసుకోవాలి. కూరలలో తీపిని ఇష్టపడని వాళ్ళు బెల్లాన్ని వేసుకోనక్కర్లేదు. తర్వాత కరివేపాకును కూడా పులుసులో వేసుకొని అన్నింటినీ ఒకసారి కలిపి కూరని బాగా ఉడకనివ్వాలి. కూర ఉడికేటప్పుడు కూర అడుగంటకుండా మధ్య మధ్యలో కూరని కలియత్రిప్పుతూ అవసరమైతే కొంచెం నీటిని కూడా కలుపుకుంటూ ఉండాలి. కాకరకాయ ముక్క బాగా ఉడికిన తర్వాత చివరగా కూరలో ఉప్పు, కారం అలాగే పులుపు సరిపోయాయో లేదో సరిచూసుకోవాలి. అన్నింటినీ సరిచూసుకున్న తర్వాత చివరగా కొత్తిమీరను వేసి కూరని 2 నిమిషాల పాటు ఉడకనిచ్చి స్టవ్ని ఆఫ్ చేయాలి. అంతే, మధురాతి మధురమైన షడ్రుచుల కాకరకాయ పులుసు తయారు. ఈ వీడియోలో చెప్పబడిన నిల్వ ఉంచుకొని వివిధ రకాలుగా వాడుకునే కేస్ చింతపండు గుజ్జుని ఎలా చేసుకోవచ్చో చూపించే కేస్ చింతపండు గుజ్జు తయారీ వీడియోను ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింకును క్లిక్ చేసి వీక్షించండి. మా పండు కాకరకాయలతో కాకరకాయ పులుసు తయారీ వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోను చూసిన తరువాత ఇకపై పండిన కాకరకాయల్ని అవతల పడవేరు గదు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మా కొత్తపల్లి కొత్త రుచుల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మా వంటకాల లేటెస్ట్ అప్డేట్ల కోసం బెల్ బటన్ని నొక్కండి. అంతేగాక మీ స్నేహితులకు, బంధువులకు మా ఛానల్ లింకును షేర్ చేయండి.